బనకచెర్ల ప్రాజెక్టుపై రేపు సుప్రీంకోర్టులో విచారణ. తెలంగాణ తరపున వాదనలు వినిపించనున్న అభిషేక్ మను సింఘ్వి. ముంబైలో సింఘ్వితో సమావేశమైన సీఎం రేవంత్. కృష్ణా జలాల రగడ, తెలంగాణ పార్టీల ఆరోపణలపై స్పందించిన చంద్రబాబు. త్వరలోనే దీని గురించి మాట్లాడతానన్న ఏపీ సీఎం. అన్ని విషయాలపై క్లారిటీ ఇస్తానని వెల్లడి. తెలంగాణలో హిల్ట్ పాలసీ దుమారం. రేపు అసెంబ్లీలో కీలక చర్చ. భూదోపిడీయే అంటున్న బీఆర్ఎస్. భోగాపురం ఎయిర్పోర్ట్లో తొలి విమానం ల్యాండింగ్. విజన్ వైజాగ్ దిశగా కీలక అడుగన్న జగన్. తమ హయాంలోనే అనుమతులు సాధించామని వెల్లడి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ. పార్టీ విషయాలపైనే ఆరా తీశారన్న ఎమ్మెల్సీ నవీన్ రావు. ఎప్పుడు పిలిచినా వెళ్తానని వెల్లడి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పదు. ఇది రెవెన్యూ ప్రక్షాళన సంవత్సరమన్న హోంమంత్రి అనిత. గ్రామాల అభివృద్ధిపై ఫోకస్ పెట్టామని వెల్లడి. రేపు బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం. రామచంద్రరావు అధ్యక్షతన మీటింగ్. హాజరు కానున్న బీజేపీ స్టేట్ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్. సంక్రాంతికి ఊరికెళ్లేవారు సమాచారం ఇవ్వండి. విలువైన వస్తువులు లాకర్స్లోనే భద్రపరచుకోండి. హైదరాబాద్ ప్రజలకు సిపి సజ్జనార్ విజ్ఞప్తి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నాటుసారాపై పోలీసుల ఉక్కుపాదం. 3000 లీటర్ల బెల్లం పులుపు ధ్వంసం. సారా తయారీకి వినియోగించే పాత్రలు ధ్వంసం. రాజ్యాంగం ఒక పవిత్ర గ్రంథమన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. అందులోని విషయాలను తప్పకుండా పాటించాలని సూచన.